ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. So ఈ రోజు నేను ఇంప్లాంట్స్ గురించి డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో ఒక్క పన్ను మిస్ అయినా, ఫుల్ మౌత్ పళ్ళు లేకపోయినా మనకి ఈ రీప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో పళ్ళు లేకపోవటం వల్ల నవ్వటానికే కాదు, ఫుడ్ తినడానికే కాదు, ఫుడ్ డైజెషన్కి మనం హెల్తీగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అలా అంటే, సో మనం ప్రాపర్గా డైజెస్ట్ అవ్వటం వల్ల ఓరల్ క్యావిటీలోనే మన 80% ఆఫ్ డైజెషన్ కావాల్సిన హార్మోన్స్ కావచ్చు, దాంట్లో జైలటిన్ కావచ్చు, రిలీజ్ అవ్వటం వల్లనే మనకి ప్రాపర్గా ఫుడ్ డైజెషన్ అయ్యి తర్వాత మనము ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది గెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో అందుకని పన్ను ఏదైనా మిస్ అయితే రీప్లేస్మెంట్ ఇంపార్టెంట్. సో చాలామంది మీరు గమనిస్తే ఒక్క పన్ను, 2 పళ్ళు పోయిన వాళ్ళు అంత పట్టించుకోరు. కానీ ఆ 1-2 పళ్ళు పోయిన వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే, సో ఆ పళ్ళు మిస్సింగ్ ఉండటం వల్ల వాళ్ళు ఆపోజిట్ సైడే తింటూ ఉంటారు. ఆపోజిట్ సైడ్ తినటం వల్ల టీఎంజీ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా ఎక్కడైతే పళ్ళు మిస్ అయ్యాయో దాని ఆపోజిట్ అంటే దాని కింద దవడ కావచ్చు, పై దవడ కావచ్చు, దాని ఎదురు ఉన్న పన్ను సూప్రా ఎరప్షన్ అవుతుంది. సూప్రా ఎరప్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ పళ్ళు లూజ్ అవ్వటము, పక్కనున్న పళ్ళు ఇట్లా స్లాంట్గా వంగటం అనేది జరుగుతుంది. సో దానికి రీప్లేస్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే చాలా ఉంటాయి. అంటే ఫిక్స్డ్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, రిమూవబుల్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ ఏంటి అంటే ఇంప్లాంట్లో మనం ఏం చేస్తాము అంటే, మనం ఆ బోన్లో ఒక టైటానియం స్క్రూ లాంటిది పెట్టి దాన్ని ఆషో ఇంటిగ్రేషన్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని క్రౌన్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఇంప్లాంట్ అనేది పెయిన్ఫుల్ అనుకుంటారు, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకుంటారు. చాలామంది వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విని కొంతమంది ఆగిపోతూ ఉన్నారు. సో ఇక్కడ మన ఆక్సిడెంటల్లో ఈ ఇంప్లాంట్ అనేది ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ అనేది సేమ్ డే జరిగిద్ది. ఒకవేళ మీరు ఒక పన్ను ఇరిగిపోయి వచ్చారు, లేదంటే పన్ను మిస్ అయిపోయి వచ్చారు, ఇక్కడే దానికి తగ్గ స్కానింగ్ తీసేసి ఆ బోన్ లెవెల్ చెక్ చేసుకొని సేమ్ డేని ఇంప్లాంట్ పెట్టడం అనేది జరిగిద్ది. అది కూడా పెయిన్లెస్గా. సో పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది జరగటం అనేది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అనమాట. సో మీకు ఇంప్లాంట్ గురించి కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం ఉన్నా కావచ్చు, మీరు మా ఆక్సిడెంటల్ని కన్సల్ట్ అవ్వడం వల్ల మీకు ఇంకా డీటెయిల్గా చెప్పి దాన్ని బట్టి మేము ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. పన్ను రీప్లేస్మెంట్ గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా సలహాలు కావాలన్నా మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.